హాయ్ క్యూటీస్. ఈరోజు మనం ఫిజియాలజీ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్లీ ద బేసిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి అనాటమీ అండ్ ఫిజియాలజీ. అనాటమీ అనేది 37 మార్క్స్ని క్యారీ చేస్తుంది. ఫిజియాలజీ వచ్చేసరికి 38 మార్క్స్ని క్యారీ చేస్తుంది. ఈ టూ సబ్జెక్ట్స్ని కలిపితే మనకి 75 మార్క్స్ వస్తుంది. ఈ 75 మార్క్స్లో మనకి 12 మార్క్స్ అనేది MCQs ఉంటాయి అన్నమాట. త్రూ మనము మంచిగా స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు. మెయిన్లీ టాపిక్ వచ్చేసరికి ఫిజియాలజీ అంటే ఏంటి, ఫిజియాలజీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఈరోజు. ఫిజియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ బాడీ ఫంక్షన్స్. అంటే ఫిజియాలజీ అంటే మన బాడీ అనేది, ఒక హ్యూమన్ బాడీ అనేది ఎలా వర్క్ అవుతుంది అని స్టడీ చేయడమే ఫిజియాలజీ అన్నమాట. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గాన్స్, టిష్యూస్ అండ్ సెల్స్ అనేవి ఎలా కలిసి ఫంక్షన్ అవుతున్నాయి అని తెలుసుకునేది కూడా ఫిజియాలజీ. అంటే ఏదైనా కానీ మన హ్యూమన్ బాడీ యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడం, వాటి గురించి స్టడీ చేయడమే ఫిజియాలజీ అంటాం అన్నమాట. నర్సింగ్ స్టూడెంట్స్కి ఫిజియాలజీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ కండిషన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకి నార్మల్ బాడీ ఫంక్షనింగ్ తెలియాలి. నార్మల్ బాడీ ఫంక్షనింగ్ తెలిస్తేనే కదా మనం అబ్నార్మల్ బాడీ ఫంక్షన్ అనేది కనిపెట్టగలం. తర్వాత వచ్చేసరికి మనము అసలు నార్మల్ బాడీ ఫంక్షన్ ఏంటి, అబ్నార్మల్ బాడీ ఫంక్షన్ అనేది ఏంటి అనేది మనం కనుక్కునేంత స్టేజ్ లాగా మనము తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఫిజియాలజీ అనేది నార్మల్ బాడీ ఫంక్షన్ అంటే ఏంటి, అబ్నార్మల్ బాడీ ఫంక్షన్ అనేది డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం ఎగ్జామ్ పర్పస్ ఫస్ట్ డయాగ్రామ్స్, తర్వాత లేబులింగ్, వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది రాసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకుంటే దాన్ని మనం మంచిగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఆ ఎవాల్యుయేట్ చేసిన దాన్ని మనం కనుక ఎగ్జామ్లో మనం ఎలా అయితే ఎవాల్యుయేట్ చేసుకున్నామో అదే మనం సేమ్ ఎగ్జామ్లో కనుక అలానే రిప్రజెంట్ చేస్తే మనకి మన లేబులింగ్కి, డయాగ్రామ్కి మన ఇచ్చే మనం ప్రెజెంటేషన్ని బట్టి మనకి స్కోర్ కూడా మనం మంచిగా గెయిన్ చేయొచ్చు. అండ్ పేపర్ ఎవాల్యుయేట్ చేసేవాడికి మనము వాళ్ళని బాగా అట్రాక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటి టిప్స్, ఫార్మ్స్ అనేవి నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలి, ఇంకా నర్సింగ్ రిలేటెడ్ వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ నిన్న